లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ పై ఈటెల చేసిన విమర్శలు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. హైదరాబాద్ బాచుపల్లిలో ఓ అపార్ట్మెంట్ కు హైకోర్టు ఆదేశాలతో అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తుందని విరుచుకుపడ్డారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలోనే ఆయన ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల జోలికొస్తే ఖబర్దార్ అంటూ మండిపడ్డారు ఈటెల. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఎవరు. గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ